ఎండోమెట్రియోసిస్ సమస్య అంటే ఏంటి? ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది ఉంది అంటే సంతానం కలగడానికి ఎటువంటి ఇబ్బందులనేది ఫేస్ అవుతారు. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది ఏంటి అంటే నార్మల్గా గర్భసంచి లోపల ఉన్న లేయర్ని ఎండోమెట్రియం అంటాము. ఈ ఎండోమెట్రియం అనేది కొన్నిసార్లు ఇక్కడే కాకుండా వేరే ఆర్గన్స్లో కూడా డిపాజిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్నే ఆ సమస్యనే ఎండోమెట్రియోసిస్ అంటాము. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఉంది అంటే అసలు దీన్ని ఎలా మనము డయాగ్నోస్ అనేది చేయాలి? పేషెంట్ పరంగా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ప్రెజెంట్ చేసే సిమ్టమ్స్ అనేవి ఏంటి ఫస్ట్? సో సిమ్టమ్స్ అనేది మనం చూస్తే జనరల్గా చాలామంది ఏం కంప్లైంట్ చేస్తుంటారంటే పీరియడ్ వచ్చినప్పుడు చాలా పెయిన్ అనేది మాకు వస్తుంది అనేది. సో ఈ పెయిన్ అనేది మనకి ఎండోమెట్రియోసిస్ రిలేటెడా లేకపోతే నార్మల్ పీరియడ్ పెయినా, ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? నార్మల్గా ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది ఫీమేల్స్కి పీరియడ్స్ అప్పుడు పెయిన్ అనేది వస్తుంది. ఎందుకు ఆ పెయిన్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు గర్భసంచి లోపల ఉన్న లేయర్ పీరియడ్ టైంలో షెడ్ అవుతుంది, బయటికి వచ్చేస్తుంది. అది ఏ విధంగా బయటికి రావాలి? గర్భసంచి అనేది అప్పుడు ఇలా కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ అంటే ఇలా ముడుచుకొని ఇలా వదిలిపెట్టినప్పుడే లోపల ఉన్న లేయర్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. ఆ విధమైన కాంట్రాక్షన్స్ అనేవి వస్తున్నప్పుడే పెయిన్స్ అనేవి వస్తాయి. అంటే క్రాంపింగ్ పెయిన్, కడుపులో ఇలా పట్టేసినట్టుగా ఉండడము, బిగపట్టినట్టుగా ఉండడము, అలా కింద భాగంలో బాగా లాగుతున్నట్టు అవ్వడము. సో ఇలాంటి పెయిన్ అనేది నార్మలే. అంటే ప్రతి ఒక్క ఫీమేల్ ఎవరైతే పీరియడ్ అనేది వస్తుందో వాళ్ళందరికీ ఈ పెయిన్స్ అనేది జనరల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇలా కాకుండా కొందరికి ఏమవుతుంది అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, పీరియడ్ టైంలో కూడా ఉంటుంది, అండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఇలా 3 ఫేసెస్లో ఆ పెయిన్ అనేది ఉంటుంది. ట్రిపుల్ డిస్మెనోరియా. డిస్మెనోరియా అంటే పీరియడ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్ని డిస్మెనోరియా అంటాము. 3 ఫేసెస్లో వచ్చే పెయిన్ ట్రిపుల్. సో ఈ ట్రిపుల్ డిస్మెనోరియా అనేది ఎండోమెట్రియోసిస్కి క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అండ్ యూజువల్గా పీరియడ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్, నార్మల్ పెయిన్ అంటే ఫస్ట్ 1 or 2 days ఉంటుంది, దాని తర్వాత తగ్గిపోతుంది. బట్ ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ మాత్రము మొత్తం పీరియడ్ అయిపోయేదాకా కూడా ఉంటుంది, పీరియడ్ అయిపోయాక కూడా వాళ్ళకి ఈ డల్ పెయిన్, క్రాంపింగ్ పెయిన్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఏ విధంగా మనము డయాగ్నోసిస్ చేయాలి అంటే అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ అంటే స్కానింగ్ అనేది మనం చేసినప్పుడు ఎండోమెట్రియోల్ డిపాజిట్స్ ఏమైనా కనపడుతున్నాయా? జనరల్గా మనము చూసేది అనేది ఓవరీలో ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అన్నట్టుగా చూస్తుంటాము. స్కాన్ చేసినప్పుడు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కనపడింది, చాక్లెట్ సిస్ట్ ఓవరీ అని కూడా అంటారు. అలాంటి సిస్ట్లు ఏమైనా కనపడ్డాయంటే వీళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉంది అన్నట్టుగా నిర్ధారిస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ డిపాజిట్స్ అనేవి ట్యూబ్స్ చుట్టూన్నా కానీ వేరే ఆర్గన్స్ పైన ఉన్నా కానీ మనకి అది స్కాన్లో కనపడకపోవచ్చు అనమాట. అలాంటి కేసెస్లో డయాగ్నోస్టిక్ ల్యాబ్ హిస్ట్రో అంటే లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ డయాగ్నోసిస్ గురించి చేస్తున్నప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మనకి కనపడుతుంది. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపల నుంచి మనం లోపలికి వెళ్ళి ఆ గర్భసంచి లోపల క్యావిటీ అనేది ఎలా ఉంది అనేది చూసే ప్రొసీజర్ అనేది హిస్ట్రోస్కోపీ. లాప్రోస్కోపీ అంటే ఏంటి? మనము లాప్రోస్కోపీ అంటే పొట్ట పైనుంచి ఒక 1 centimeter కట్స్ అనేవి ఒక 2 అన్నా 3 అన్నా అలా చేసి దాని నుంచే ప్రోబ్స్ అనేవి లోపలికి పంపిస్తాము. పంపించి లోపల అనేది ఎలా ఉంది అని చూసే ప్రొసీజర్ అనేది లాప్రోస్కోపీ. డయాగ్నోసిస్ గురించి చేస్తుంటే ఈ ప్రొసీజర్ని డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని అంటాము. సో ఈ లాప్రోస్కోపీలో మనం ఏమేమి కనపడతాయి? గర్భసంచి అనేది మనకి బయట నుంచి కనపడుతుంది. తర్వాత ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఓవరీలో ఏమైనా సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా, ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నాయా, ట్యూబ్స్ చుట్టూ ఈ ఎండోమెట్రియల్ డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయా. సో లాప్రోస్కోపీ చేసినప్పుడు ఉట్టి యూట్రస్, ఓవరీస్ అండ్ ట్యూబ్సే కాకుండా వేరే ఆర్గన్స్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లివర్ అయినా కానీ, పౌచ్ ఆఫ్ డగ్లస్ అంటే యూరినరీ బ్లాడర్, దాని వెనకాల ఉన్న స్పేస్, మళ్ళీ యూట్రస్ ఉన్న వెనకాల ఉన్న స్పేస్, ఇవన్నీ కూడా మనము లాప్రోస్కోపీలో చూస్తామన్నమాట. అక్కడ వేరే ఏరియాస్లో ఏమన్నా కానీ ఎండోమెట్రియల్ డిపాజిట్స్ ఉన్నాయా అనేది కూడా మనము దాంట్లో గమనిస్తాము. సో ఈ విధంగా మనము ఎండోమెట్రియోసిస్ అనేది డయాగ్నోస్ చేసుకోవాలి. తర్వాత సంతానలేమి సమస్య అనేది వీళ్ళకి ఏమైనా ఉంటుందా లేదా అంటే కొందరిలో
ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు అనేది ఫేస్ చేయొచ్చు. అది వచ్చేసి ఏ విధంగా ఫేస్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాక్లెట్ సిస్ట్ ఓవరీ అనేది, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఓవరీలో లాంగ్ స్టాండింగ్గా వాళ్ళకి ఉంటూనే ఉంది అంటే అప్పుడు వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ ఏఎంహెచ్ ఎగ్ రిజర్వ్ అనేది కూడా తక్కువ ఉండే ఛాన్స్ అనేది ఉండొచ్చు అనమాట. థర్డ్ వచ్చేసి ట్యూబ్స్ చుట్టూ ఏమన్నా డిపాజిట్స్ అనేది ఉన్నాయి, ట్యూబ్స్ ఏమన్నా నారో అయిపోయాయి అంటే ట్యూబల్ బ్లాక్స్ కూడా ఉండే అవకాశం అనేది ఇలాంటి కేసెస్లో మనము చూడొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి వీళ్ళల్లో మనము ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి. ట్రీట్మెంట్ అనేది మనం చేయాలి అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారు అంటే ఈ కేటగిరీలో వస్తారు మనకి. దాంట్లో మనం చూసేది ఏంటి, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ సైజు అనేది ఎంత ఉంది, తర్వాత వచ్చేసి ఒకటే ఓవరీలో ఉందా లేకపోతే 2 ఓవరీస్లో ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు అనేవి ఉన్నాయా అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఎండోమెట్రియోటిక్ సిస్ట్స్ అనేవి నార్మల్ సైజ్లోనే ఉన్నాయి అండ్ 2 సైజ్ ఏదన్నా ఉన్నాయన్నా కానీ ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ చేయవలసిన పరీక్ష అనేది ఏఎంహెచ్. ఏఎంహెచ్ అంటే ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది వీళ్ళల్లో అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. దీన్ని బట్టి మనము ఫర్దర్గా వీళ్ళల్లో ప్లాన్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్లో ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ సైజ్ అనేది నార్మల్గా ఉంది, యావరేజ్గా ఉంది, అరౌండ్ 2.5 సెంటీమీటర్ లాగా ఉంది, ఒకటే సింగిల్ ఓవరీలో ఉంది. తర్వాత ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేసినప్పుడు నార్మల్ రేంజ్లో ఉంది అంటే వీళ్ళల్లో మనము నార్మల్గా అయినా కానీ ట్రై చేయొచ్చు. ఎగ్ రిజర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్ రిజర్వ్ నార్మల్గా ఉంది అంటే న్యాచురల్గా అయినా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ న్యాచురల్గా అయ్యే పరిస్థితి అనేది లేదు, ఆల్రెడీ మెడికేషన్ వాడుకొని ఉన్నారంటే అలాంటి కేసెస్లో ఐయుఐ అనేది ప్రయత్నించవచ్చు. ఇన్ కేస్ ఐయుఐ కూడా ఫెయిల్ అయింది అంటే అప్పుడు వీ కెన్ గో ఫర్ ఐవీఎఫ్. తర్వాత వచ్చేసి ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది కొంచెం పెద్దదిగా ఉంది, తర్వాత 2 ఓవరీస్లో అనేది మనకి సిస్ట్లు అనేవి కనపడుతున్నాయి అంటే అలాంటి కేసెస్లో సర్జరీ ఏమైనా చేయాలా, రిసెక్షన్ ఏమైనా చేయాలా సిస్ట్ది అనేది చూడాలన్నమాట. సిస్టెక్టమీ అంటాం, అంటే ఆ సిస్ట్ని అనేది మనము తీసేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిస్ట్ అనేది తీసేసిన తర్వాత దానికన్నా ముందే, సిస్ట్ రిమూవల్ కన్నా ముందే మనం ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. రిజర్వ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఆఫ్టర్ రిసెక్షన్ అంటే ఆఫ్టర్ సిస్టెక్టమీ మనం సిస్ట్ తీసేసిన తర్వాత వీళ్ళకి న్యాచురల్గా ట్రై చేసే అంత టైం ఉందా లేకపోతే మనం ఏమైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ ఐవీఎఫ్ ఏమైనా వెళ్ళాల్సిన అవసరం ఉందా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏఎంహెచ్ అనేది చాలా తక్కువగా ఉంది అంటే మాత్రము డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పేషెంట్స్ అనేది ఇప్పుడే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించట్లేదు, యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ కావాలి అంటే మెడికేషన్ ద్వారా ప్రయత్నించుకోవచ్చు. కొన్ని టాబ్లెట్స్ అనేవి ఉంటాయి, తర్వాత పెయిన్ రిలీఫ్ మెడికేషన్ అనేది ఉంటుంది, ఇవన్నీ ప్రయత్నించవచ్చు. నెక్స్ట్ అది హార్మోన్స్ అనేది సప్రెస్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ అనేవి కూడా ఇస్తాము. ఇలా వీళ్ళు ట్రై చేయొచ్చు. తర్వాత వచ్చేసి వాళ్ళకి అవన్నీ తీసుకున్నా కానీ అంత రిలీఫ్ అనేది ఉండట్లేదు అంటే వీ కెన్ గో ఫర్ సర్జరీ. సర్జరీ అనేది చేసుకొని లాప్రోస్కోపీ ద్వారానే మనం ఆ సిస్ట్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం వేరే దగ్గర ఏమైనా స్పాట్స్ ఉన్నాయంటే అవి కూడా మనము తీసేయచ్చు. సో ఇలా మనము ఒక సర్జరీ ద్వారా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ అనేది చేయొచ్చండి. ఫస్ట్ ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే మనకి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనకి క్లారిటీ అనేది ఉండాలి. ప్రెగ్నెన్సీ అనేది ప్రయత్నిస్తున్నారా లేదా, సో ఇక్కడ మనము ఈ డివిజన్ అనేది ఉంది అన్నప్పుడు నెక్స్ట్ మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుందండి. సో ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంది అనగానే భయపడాల్సిన అవసరం అనేది లేదు. డాక్టర్తో కూర్చొని మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది చెప్పి దాని ప్రకారము ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.